ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. సంక్షిప్త మహాభారతము ఆదిపర్వము గ్రంథ ప్రారంభము. నారాయణం నమస్కృత్వ నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడు అయిన అర్జునునికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని చదవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వ విఘ్న వినాయకేభ్యః. పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో సౌనకముని 12 ఏళ్ల సత్రయాగం చేస్తుండగా సూత వంశానికి చెందిన పౌరాణికుడు రోమహర్షుని కొడుకు ఉగ్రశ్రవుడు అక్కడికి వచ్చాడు. అక్కడ సుఖాసీనులై ఉన్న మునీశ్వరులందరూ చిత్ర విచిత్ర కథలు వినాలనే కుతూహలంతో అతని చుట్టూ చేరారు. ఉగ్రశ్రవుడు వారికి వినయంగా నమస్కరించి వారి సత్కారాలు పొందాడు. సుఖాసీనుడై వారి తపస్సు గురించి కుశల ప్రశ్నలు వేశాడు. కథాశ్రవణ కుతూహలంతో ఉన్న వారిలో ఒక ముని, సూతనందన, తమరు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారు, ఇంతవరకు ఎక్కడ గడిపారు అని అడిగాడు. ఉగ్రశ్రవుడు ఇలా సమాధానం చెప్పాడు. పరీక్షిత్తు కొడుకునైన జనమేజయుడు చేసే సర్పయాగానికి వెళ్ళి అక్కడ వ్యాసరచిత భారతంలోని